విద్యారంగం అభివృద్ధిపై ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యానికి నిదర్శనంగా విద్యాధర్పురం కుమ్మరిపాలెం సెంటర్ వద్ద ఉన్న దళవాయి సుబ్బరామయ్య హైస్కూల్ పునర్నిర్మాణ పనులు నిలిచిపోయాయని 38వ డివిజన్ మాజీ కార్పొరేటర్ షేక్ రహతున్నీసా వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి హయత్ షరీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 సంవత్సరాలుగా నిర్మాణ పనులు ముందుకు సాగకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం తక్షణమే స్పందించి పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. దళవాయి సుబ్బరామయ్య హైస్కూల్ పునర్నిర్మాణ పనుల్లో జరుగుతున్న జాప్యానికి నిరసనగా 38వ డివిజన్ మాజీ కార్పొరేటర్ షేక్ రహతున్నీసా వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి హయత్ షరీఫ్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో గత ప్రభుత్వం నాడు నేడు పథకం కింద 3.4 కోట్లు మంజూరు చేసిందని, ఇందులో 70 లక్షలతో పునాదుల వరకు నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం రావడంతో భవన నిర్మాణ పనులు ఆగిపోయాయన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మద్యం, మైనింగ్పై చూపుతున్న శ్రద్ధ కనీసం 1% విద్యా వైద్య రంగాలపై చూపడం లేదన్నారు. యోగాంధ్ర పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి పాఠశాల నిర్మాణం పెద్ద విషయం కాదన్నారు. తక్షణమే స్పందించి పాఠశాల భవనాన్ని పూర్తి చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేశారు. సంవత్సరాల నుంచి చాలా ప్రసిద్ధిగాంచింది ఈ స్కూల్. ఇప్పుడు చాలా వర్షపు నీళ్ళు వచ్చేస్తే మా జగన్ గారి హయాంలో నాడు నేడులో పెట్టాము. 3 కోట్లు 70 లక్షలకు శాంక్షన్ అయింది. పునాదుల వరకు చేయగలిగాము. ఆ తర్వాత మన కూటమి ప్రభుత్వం వచ్చింది. ఆ స్కూల్ గురించి పట్టించుకోవట్లేదు. పిల్లల భవిష్యత్తు ఆలోచించి ఈ కూటమి ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి గారు మా పిల్లల భవిష్యత్తు ఆలోచించి మన స్కూల్కి రీమోడల్ చేయండి. నాడు నేడులో పెట్టాము. చాలా స్కూళ్ళు మా జగన్ గారు చేశారు. అలాగే అభివృద్ధి చెందుద్దని చెప్పి మేము చాలా కృషి చేశాము. చాలా పునాదుల వరకు ఎత్తేసాము. ఇంకా మిగతాది మా ప్రభుత్వం అయిపోయింది హయాము. ఇంకా కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇంకా ఆ స్కూల్ గురించి పట్టించుకోవట్లేదు. ఆ స్కూల్ని పునర్నిర్మాణం చేయట్లేదు. ఈ పిల్లల భవిష్యత్తు చాలా నాశనం అయిపోతుంది. పిల్లలు ఇప్పుడు స్కూల్ తెరిచారు. పిల్లలు స్కూల్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. వర్షంలో చిన్న స్కూళ్ళలో ఎక్కడో పెట్టారు. వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. మన విద్యాశాఖ మంత్రి గారు ఒకసారి శ్రద్ధ పెట్టి ఈ స్కూల్ని రీఓపెన్ చేయాలని, మంచి బిల్డింగ్ కట్టాలని, అన్ని సౌకర్యాలతో ఈ బిల్డింగ్ కట్టాలని మన ప్రభుత్వాన్ని మేము అందరం కోరుకుంటున్నాం. నేను షేక్ రహతున్నీసా మాజీ కార్పొరేటర్ 38వ డివిజన్ మాది. ఈ ఘటన ప్రాంతంలో ఎంతో పేరుగాంచిన ప్రసిద్ధిగాంచిన ఈ దళవాయి సుబ్బరామయ్య స్కూలు ఎంతో కాలంగా ఉన్నది. ఇది ఎంతోమంది విద్యార్థుల్ని తయారు చేసింది. ఈ స్కూల్ కొన్ని కారణాల వల్ల రోడ్డుకి డౌన్ అవటం వల్ల లేకపోతే పడిపోయే స్థితిలో ఉందని చెప్పి మా వైసీపీ ప్రభుత్వం గతంలో 3.40 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి నాడు నేడు స్కీమ్ కింద ఈ స్కూల్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. సుమారు 70 లక్షలు శాంక్షన్ చేసి దీని యొక్క పునాదులు నిర్మించడం జరిగింది. కొన్ని కారణాల వల్ల ఆ ప్రభుత్వం ఇదవటం వల్ల మళ్ళీ కూటమి ప్రభుత్వం ఎక్కి 2 ఏళ్ళు అయింది. ఈ 2 ఏళ్ళు ఎక్కిన కాలం దగ్గర నుంచి కనీసం దీని మీద ఇటుకురాయి పెట్టి పేర్చిన దాఖలాలు కూడా లేవు. మీ అందరం కోరుకుంటున్న ఒకటే, అయ్యా సర్వశాఖ మంత్రి వారు, అయ్యా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మీరు మద్యం మీద పెట్టే దృష్టి ల్యాండు, మైను మీద పెట్టే దృష్టిలో కనీసం 1% దృష్టి అయినా సరే ఈ యొక్క స్కూల్ నిర్మాణాల మీద, విద్యా వైద్యం మీద పెట్టాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం. మీరు గోవాలతో పోటీ పడుతున్నారు మద్యం అనే దాని మీద, అలాగే విద్యా వైద్యం మీద కూడా ఇతర రాష్ట్రాలతో పోటీ పడాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం. అలాగే రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని చెప్పి కంకణం కట్టుకున్నట్టు ఈ కూటమి ప్రభుత్వం విద్యా వైద్యం సంక్షేమం అనే దాన్ని 0% అభివృద్ధిలో ఉన్నారు. మిగతా అన్నీ చేసే నేరాలు, ఘోరాలు, అలాగే అత్యాచారాలు, స్కాములు, వీటిల్లో 100% అభివృద్ధిని తీసుకెళ్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మేము అందరం కూడా కోరుకునేది మిమ్మల్ని అందరం ఒకటే, మా పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటుపక్క ఈ ప్రాంతంలో ఇది చాలా ప్రసిద్ధిగాంచిన స్కూలు. చాలామంది పిల్లలు ఈ స్కూల్ని నమ్ముకొని ఉన్నారు. దీన్ని మళ్ళా మీరు నిర్మించి మా యొక్క పిల్లల భవిష్యత్తును కాపాడతారని చెప్పి మేము అందరం కూడా వినిపించుకుంటున్నాం. నా పేరు షేక్ హయత్ షరీఫ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి. ఈ దళవాయి హై స్కూల్కి అత్యున్నతమైన చరిత్ర ఉన్న స్కూల్ ఇది. పాఠశాలలో అనేక మంది విద్యార్థులు, కొన్ని వందల మంది విద్యార్థులకి విద్యాబుద్ధులు నేర్పించిన ఈ పాఠశాలలో ఈరోజు కనీసం క్లాసులు పడగొట్టి బిల్డింగ్ కట్టిస్తామని చెప్పి హామీ ఇచ్చి 2 ఏళ్ళు అయిన ఇది ఇంత మటుకు ఎటువంటి ఇటుకరాయి కూడా పెట్టలేదు. 2 ఏళ్ళు గడుస్తున్నా. అట్లాగే మన విద్యాశాఖ మంత్రి గారు అభివృద్ధి చేయిస్తున్నా అంటాడు. అలాంటిది కనీసం ఇక్కడ స్కూల్ నిర్మించడం చేత కానీ నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ పొగుడుతూ ఉంటాడు. అబ్బో అభివృద్ధిలో మేము ముందున్నాను. కేవలం మీరు మా దాచుకోవడం మీద పెట్టిన శ్రద్ధ వైద్యం మీద, విద్య మీద పెడితే కనీసం రాష్ట్రంలో పిల్లలు చదువుకోవడానికి, ఆరోగ్యం అందని
పరిస్థితిలో ఉన్నటువంటి రోగులకి మీరు పట్టించుకొని వాళ్ళని పట్టించుకోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి ఈ స్కూల్ని వెంటనే పునర్నిర్మించాలి. ఈ లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంకా తీవ్రతరమైన ఆందోళన చేపడతామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం.